మా అందరి జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. రాత్రి కాల సమయం మరొకసారి నాతో మాతో మీరు మాట్లాడండి నీ వాక్కుల చేత. అవి మా జీవితాలు వెలిగించబడటానికి, మా జీవితాలు సమర్పణ కలిగినటువంటి హృదయం కలిగిన వారిగా మేము జీవించగలగడానికి మీరు సహాయం చేయండి నాయన. మాట్లాడుచున్న నాతో ఉండండి. అది నా జీవితాన్ని వెలిగించబడటానికి, వినిచిన బిడ్డల జీవితాలు వెలిగింపబడటానికి మీరు కృప చూపుతారు, సహాయం చేసి కృప చూపుతారని చెప్పి నమ్మచ్చు. రాత్రి కలిసిన కూడా వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు, కూడికి ఏర్పరచిన కుటుంబాన్ని బట్టి వందనాలు చూపిస్తూ కేవలము మీరు మాత్రమే మెప్పపరచబడాలి, జ్ఞానపరచబడాలి, స్తుతించబడాలి, స్తుతులకు పాత్రుడుగా మా మధ్య మీరు ఉండాలని చెప్పి ఆశపడుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున కొనియాడి వేడుకొనుచున్నాను. చదువుకున్నామండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని నేమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నా కుమారుని నాకు వెనుగుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనబడెను. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముకి వృద్ధాప్యంలో ఇచ్చిన కుమారుని కూడా దేవునికి ఇవ్వటానికి అబ్రహాము వెనుతీయలేదంటాడు. గమనించండి. ఇది నాన్న అబ్రహాము అనుకుందో అంటే ఆయన దేవునికి అర్పించడానికి ఇష్టపడ్డాడు, సమర్పణ కలిగినటువంటి జీవితం కలిగిన వారిగా కనపడుతున్నాడు పరిశుద్ధుడు. అందుకే ఇంత చక్కటి మాట అంటే ఇది నాన్న అబ్రహాముకు ఉన్నటువంటి సమర్పణ హృదయం మనం కూడా కలిగి ఉండాలి దేవుని పట్ల. ఎవరి పట్ల అంటండి? దేవుని పట్ల సమర్పణ. నాన్న మనం ఏమి దేవునికి ఇస్తున్నాము, శ్రేష్టమైన వాటిలో మనం ఒకసారి గమనించుకోవాలి. వారం అంతా కూడా త్యాగం అంటే సమర్పణ, అర్పించడము అనేటువంటిది ఉంటుందని చెప్పి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అబ్రహాము విషయంలో దేవుడు చక్కటి ఉదాహరణ చూపిస్తున్నాడు. చక్కటి ఉదాహరణ. ఇది నాన్న మనం అన్నిటికీ సమయాన్ని వెచ్చిస్తున్నాము, ధనాన్ని వెచ్చిస్తున్నాము, కానీ దేవుడు ఇచ్చినటువంటి లేక వృద్ధాప్యం అంది ఇచ్చిన కుమారుని కూడా అబ్రహాం అయ్యో ఎప్పుడో నేను ముసలివాడిని ఉండగా నాకు దేవుడు ఇచ్చాడు కదా, నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి అక్కడ దేవుడిని ప్రశ్నించలేదు. అక్కడ అడగంగానే ఆ కుమారుని తీసుకొని, కట్టెలు తీసుకొని, అన్నీ తీసుకొని కొండపైకి వెళుతున్నాడు. అక్కడ ఎంతో చక్కటి మాట అండి. అందుకే దేవుడు అక్కడ చక్కటి ఉదాహరణ చెప్పాడు. అందుకే అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడిన వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. హల్లెలూయా. ఇందువలన అబ్రహాం విషయంలో గొప్ప ధన్యకరమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు దేవునికి ఇష్టమైన వాడివైతే తప్పకుండా ఆయన కూడా నిన్ను మెచ్చుకునేవాడు ఉండటానికి దేవుడు సహాయము మెచ్చుకునేవాడిగా. మనుషుల మెప్పు కోసం మనం ప్రయాసపడుతుంటాం. మనుషుల మెప్పు కోసం ఇక్కడ చూసినట్టు సునీత నువ్వు భలే విన్నావని కానీ అయిపోతాం. అది కాదండి. దేవుని మెచ్చుకుల కోసం చూడాలి. మనుషులు మెప్పు చేస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడేమో అమ్మ అంటారు, ఇవ్వకపోతే ఏమే అంటారు. ఇది వాస్తవం కదా సాని? కరెక్టేనా? ఇది నిజం. ఇది నిజం, 100% నిజం. అబ్రహాముని దేవుని విషయంలో కుమారుని ఇయ్యమనగానే ఎదురు పడుతూ మాట్లాడకుండా ఆయన సమర్పించడానికి దేవునికి సమర్పించడానికి దేవుడు అబ్రహాము ఇష్టపడ్డాడు. ఇది నువ్వేమి ఇష్టపడుతున్నావు, నువ్వేమి త్యాగం చేశావు? నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుకి కూడా మనము సమర్పణ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు చేసిన ప్రతి మేలుకి, ఆయన చేసిన ప్రతి మేలును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరికైనా అప్పిచ్చేదాకా వాడిని గుర్తుపెట్టుకుంటుంటాం.
పోయిన సంవత్సరం నీకు 100 రూపాయలు ఇచ్చావా చచ్చావా అంటే ఎక్కడ పడతా ఉంటాం. కానీ దేవుడు ఈ దినాన నీకు ఇచ్చిన గొప్ప స్థితిని బట్టి నువ్వు దేవునికి ఏమి త్యాగం చేస్తున్నావు, సమర్పిస్తున్నావు. అబ్రహాము లాంటి హృదయం కలిగిన వారిగా మనం ఉండాలి. ద్వితీయోపదేశకాండంలో చక్కటి మాట ఉంటుందండి. 12వ అధ్యాయము 27, 28 వచనాలను చదువుతున్నామండి. ద్వితీయోపదేశకాండంలో నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను. వాటి మాంసము నువ్వు తినవలెను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నీ నువ్వు జాగ్రత్తగా యుక్తమును అనుకూలమైన, ఎంత చక్కటి మాట్లాడి, యుక్తమైనటువంటి శ్రేష్టమైనవి అనుకూలమైన మనకి ఇష్టమైనవిగా మరల్చుకోవటానికి ఈ మాటలన్నీ కూడా మనము వినాలంటండి. ఈ మాటలన్నీ కూడా దేవుని యొక్క మాటలు, శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలు. వాటిని మనము వినేవాడిగా ఉండాలి. వాటిని అవలంబించేవారుగా, అనుసరించేటువంటి వారుగా, ఆచరించేటువంటి వారుగా, అవలంబించేటువంటి వారుగా మనము ఉండాలి. వినటం వేరు, ఆచరించటం వేరు. ఆచరణలో ఎప్పుడైతే మనము దానిని పెట్టగలుగుతామో పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సన్నిధిలో అబ్రహాముని ఏ విధంగా అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అదేవిధంగా నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సహాయము చేస్తాడు. బలిపీఠం మీద ఏం చేయాలంటే ప్రోక్షించాలంటండి. రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధత కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అలాగే అతిథి కుమారుడు తన రక్తాన్ని చిందించి ప్రోక్షించి మనలందరూ కూడా పరిశుద్ధపరిచినటువంటి గొప్ప దేవుడు. త్యాగము, సాక్రిఫైస్, అదే త్యాగపూర్తం అన్నమాట. సమర్పణ కలిగినటువంటి తండ్రికి లోబడి తన్ను తాను సమర్పించుకున్నాడు తండ్రి చిత్తానికి. ఇది నా నేను సమర్పించుకుంటాను, నేనేను సమర్పించుకుంటాను. ప్రశ్నించుకున్నాను మీ రాత్రికి అవసరమైన అట్టి సమర్పణ హృదయం కలిగిన వారిగా, అట్టి సమర్పణ జీవితం అనుసరించేటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి ఒకసారి జ్ఞాపకం చేయాలి. ఎంతో చక్కటి మాట అంటే నిజంగా నీ దేవుడే యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము, తర్వాత నీ సంతతి వారికి ఇక్కడ గమనించాడు. తర్వాత మన సంతతి వారికి, వారసులకి అది దీవెనకరంగా మార్చబడుతుందండి. నేను తిన్నాను వెళ్ళిపోయాను కాదండి, నేను దానిని ఆచరించడం ద్వారా నా తర్వాత నా సంతతి బలపరచబడుతుందా లేదని చెప్పి మనము ఆలోచించుకోవాలి. సమర్పణ ఉద్యమటువంటి వారికి మనం ఉండాలి. మత్తయి సువార్తలో చక్కటి మాట ఉంటుందండి. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చక్కటి మాటలు ఉంటున్నాయి. దేవుడు పలికినటువంటి మాటలు 23వ వచనం నుంచి చదువుతాను. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలగదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే ఆ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుకుంటా. హల్లెలూయా. నీవు బలిపీఠం ఎదుట దేవుని ఎదుటకు నీవు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటండి, ఎవరితోనైనా నీ సహోదరుడు ఉండొచ్చు, సహోదరి ఉండొచ్చు, నీ తండ్రి ఉండొచ్చు, నీ తల్లి ఉండొచ్చు, బలిపీఠం ఎదుట అర్పణ అర్పించడానికి వచ్చే సమయంలో సమాధాన పడిన తర్వాత దేవుని సన్నిధికి రమ్మంటున్నారు. నెమ్మది లేకుండా నువ్వేంత బలిపీఠమైన బలి అర్పించినా కానీ అది శ్రేష్టమైనది కాదు. నీ సహోదరి ఎదుట మొదటిగా నువ్వు సమాధానం పడతావు నేర్చుకోవాలి. ఆ సమాధానం లేకుండా నువ్వెంత ప్రయాసపడినా కానీ వ్యర్థము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
దేవుని ఎందరి భయభక్తులతో ఉండుటే మేలు. నెమ్మది లేకుండా నీకు ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఏదున్నా కానీ నీ జీవితంలో సమాధానకర్తడు దేవుడు నీ జీవితంలో లేడు. కాబట్టి నువ్వు అర్పించే అర్పణ దేవునికి యోగ్యమైనది కాదు. అబ్రహాములాగా తన కుమారుని ఇవ్వటం నేర్చుకున్నాడు. దినాన నువ్వేమి ఇస్తున్నావు దేవునికి? సమాధానకర్తగా దేవుని నీ జీవితంలో ఆహ్వానించావా? ఆ సమాధానకర్తని నీ రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావా? కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఎందుకు ఉంటున్నావంటే సమాధానకర్త దేవుని యొక్క ప్రేమ వాక్యం చేత మన జీవితాలు కట్టబడుతున్నాం, మన కుటుంబాలు కట్టబడుతున్నాం. ద్వేషములతో పగలతో మన జీవితాలు ఉన్నాయి. అందుకే మన ఆయుష్ ఎందుకు అబ్రహాముకి 99 సంవత్సరాల్లో కూడా శారమ్మని జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇది 50 సంవత్సరాలు దాటితే నడవలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకంటే మనలో యథార్థత లేదండి. మన శరీరము, మన హృదయ వాంఛను బట్టి మన శరీరంలో రోగాస్థితికి వస్తూ ఉంటుంది అన్నమాట. నిజంగా మనం ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆరోగ్యాన్ని కోల్పోతాం. పడుకుంటే సుఖవంతమైన నిద్ర కూడా రాదు. ఎందుకంటే సమాధానం లేదు, నెమ్మది లేదు నీ జీవితంలో. బిల్డింగ్ ఉంటుంది అనుకుంటాం, బిల్డింగ్లో పడుకుంటే నీకు నిద్ర రాదు. నిద్రపోతుంటే పళ్ళ కప్పులో నుంచి మన పాపాలు గుర్తొస్తూ ఉంటాయి, మనం చేసిన క్రియలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పటికైనా ఈ శ్రమల దినాల్లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా అక్కడ యేసయ్య వాక్య పరిచయం చేసినప్పుడు శాస్త్రులు వచ్చేవారంట, పరిచయులు వచ్చేవారంట. ఎందుకనంటే ఈ శాస్త్రులేమో జ్ఞానవంతులైనటువంటి వారు, ఈ పరిచయులేమో ఎట్లాంటి వీళ్ళు ఒక మంచి లాంగ్వేజ్లో చెప్పాలంటే పుండాకూరోళ్ళు అనమాట. వీడు ఎప్పుడు తప్పు చేస్తాడో పట్టుకుందని చూసేటోళ్ళు ఈ పరిచయులు. అంటే మంచి లాంగ్వేజ్ అంటే మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో పుండాకూరోళ్ళు. అలాగే మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఏ స్థితిలో వస్తున్నాము? ఇంకా చక్కటి తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే చెంచాగాళ్ళు అంటారు. అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటోళ్ళు, పనికి మాలినోళ్ళు. కరెక్ట్ కదా? చెంచాగాళ్ళు అంటారా? ఇది వాస్తవం. ఎదుట అర్పణ అర్పించే సమయంలో ఏమంటున్నాడు? నీ సమాధానం, మన సహోదరులను తప్పిదం చేసిన వెళ్ళి అచ్చడనే ఆ బలిని వదిలేసి వెళ్ళి సమాధానపడి రమ్మంటున్నాడు. సమాధానపడి వస్తే దేవుడు నీ అర్పణ, హేబేలు అర్పణ శ్రేష్టమైన అర్పణ అంట. కయ్యూని అర్పణ అర్పించే సమయంలో శ్రేష్టమైన దేవునికి ఇవ్వటం అనేది మనం నేర్చుకోవాలి. మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవుడికి సమర్పించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మన హృదయాలను నెమ్మదిగా, సుఖవంతముగా, ప్రశాంతమైన జీవితం జీవించగలటానికి, ఆరోగ్యవంతులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. చదువమ్మా 25. లేని ఎడల ఒకవేళ హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? సమాధానం లేకుండా పోలీస్ స్టేషన్ కాడ, కోర్టుల కాడ తిరుగుతున్నారు. కాడ తిరుగుతున్నారండి, పోలీస్ స్టేషన్ కాడ, కోర్టుల కాడ తిరుగుతూ ఉన్నారు. ప్రతివాదితో, నీకెవడైతే అపవాది, నీకు వ్యతిరేకంగా నీ శత్రువు ఉన్నాడో వాడితో ఏం చేయాలంట? సమాధాన పడాలి. ప్రతివాదితో, నీ శత్రువుతో నువ్వు సమాధాన పడు. నిన్ను పగవారి ఎదుట నీకు ప్రాణం ఏర్పాటు చేస్తున్నటువంటి వాడు. కుటుంబాల్లో ఈ దినాన అందరూ ప్రతివాదులే, అన్నదమ్ములు ప్రతివాదులే. పంచుకునే ఆడబోతే వీళ్ళిద్దరు కలిసి కొట్టుకుని ఆడబోతున్నారండి. పోలీస్ స్టేషన్ కాడు, లాయర్ కాడికి వెళ్తాడు.
ఒక గజం స్థలం కాడ పంచుకునే కాడ తమ్ముకునే రకాలు ఉన్నారు ఇప్పుడు. మన ప్రతివాది ఎవరంటే మన ఎదురుగున్న వాడే మన ప్రతివాది. మనం చక్కగా ఎదుగుతున్నాం అంటే ఓర్చుకోలేరు ప్రతివాది. ఓర్చుకుంటారా? సురేంద్రబాయి మొన్నటి దాకా ఈడు ఆటో నడిపి ఈడు వచ్చి నాకు నీతి సూత్రాలు చెబుతాడని అప్పుడులో దేవుడు హెచ్చించడానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. కాబట్టి రాత్రి కాలసిన ఏంటి నీ త్యాగము, సమర్పణ, సాక్రిఫైస్ ఏం చేసావు నువ్వు దేవునికి? అబ్రహాము కుమారుని ఇవ్వబోవటానికి ఇష్టపడ్డాడు. నువ్వు దేవునికి ఏమి ఇచ్చావు? దేవునితో సహవాసం చేస్తున్నావా? సమాధాన పడుతున్నావా? ఆ సమాధానకర్తడు దేవుడు మన కుటుంబాలు మన జీవితాలు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని రాత్రి కాలము మన జీవితంలోనికి ఆహ్వానించుకుని మన కుటుంబాల్లో పరిపాలకుడిగా ఆయన ఉండటానికి మనం ఇష్టపడతాం. అప్పుడు దేవుడు తప్పక మన జీవితాలు వెలిగించబడటానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి, ఆచరించేటువంటి వారు ఉండటానికి మనం ప్రయాసపడతాం. మన ప్రయాసకు తగిన ప్రతిఫలాలు అనుగ్రహించువాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.